ప్రభువా, మీరే జ్ఞాపకం చేస్తురండి నీ మాటలు నాయన వినగలిగే చెవులు గ్రహించే మాకు అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడు అయినట్టు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకై కీర్తనలు 47. కీర్తనలు 47 కోరహు కుమారుల కీర్తన. మొదటి 3 చరణాలు మనము ఉత్తర పత్రికలుగా చదువుకుందాం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. అందరూ కలిసి చదవండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల కింద ప్రజలను అణగదొరుకును. చివరి 4వ వచనం అందరం కలిసి చదువుదాం. తాను ప్రేమించిన యాకోబునకు మహిమత మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ 4 వచనాలలో ఉన్న భావాన్ని మనం ఒకసారి గమనిద్దాము. మొదటి వచనంలో సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలి. మరి చాలామంది అయితే ఇట్లా కూర్చున్నారు, మౌనంగా ఉన్నారు. దేవుని సన్నిధిలో మౌనంగా ఉండకూడదు. అర్థమైందా? దేవుని సన్నిధిలో మరి చాలా సందర్భాలలో వినేటప్పుడు మౌనంగా ఉండాలి. వినేటప్పుడు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉండకూడని పరిస్థితుల్లో తప్పకుండా దేవుని గూర్చి పాడాలి. వీలైతే చప్పట్లు కొట్టాలి. తాళానికి తగినట్లుగా మరి అనుసరిస్తూ అలా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఏం చేయాలంటే చెప్పండి. నేనేమైనా రాశానా దీన్ని? లేకపోతే ఇంకెవరైనా రాశారా అంటే కాదు. చూడండి, ఇక్కడ చప్పట్లు అనేది దేనికి సూచనగా ఉంది అని అంటే దేవునికి మహిమ. ఈ 2 చేతులు దేవుడు మనకి ఇచ్చాడు కదా, ఇచ్చాడా లేదా? ఈ ఇచ్చినటువంటి చేతులను మనం ఇలా కొట్టి శబ్దం చేయడం వల్ల మరి అనగా పాటను అనుసరించి, సంగీతాన్ని అనుసరించి మనం ఆ విధంగా మరి మ్రోగు తాళాలు, ఇప్పుడు తాళాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇలా మోగుతుంది కదా, ఇట్లా కదిలించగానే మోగుతుంది. మన చేతులు కూడా కదిలించినప్పుడు ఒక శబ్దాన్ని తీసుకొని దేవునికి మహిమ తీసుకొని వస్తాయి. పూర్వకాలంలో మిరియాము అనే మోషే అక్క, మిగిలిన కన్యకలు అందరూ కలిసి ఏం చేశారంటే, నిర్గమకాండం 15వ అధ్యాయము చదవండి, 18వ వచనం. నీ చేతులు 19 కాదు, 20వ వచనం చదవండి. మరియు అహరోను ప్రవక్తియునగు మిరియాము తంబురను చేతబట్టుకొనెను. స్త్రీలందరూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఎట్లున్నారట? మిగిలిన వాళ్ళు ఏం చేశారంట? ఆ ప్రవక్తియగు అహరోను సహోదరి మిరియాము
తంబురు చేత పట్టుకుందంట. తంబురు అంటే తెలుసు కదా, వీణలాగా ఉంటుంది, వీణలాగా బుర్రకథ చెప్పే వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అలా అది తంబురు అన్నమాట. అది పట్టుకొని మోషే వెంట వెళ్ళిపోతూ ఉంది. ఆ సముద్రం మధ్యలో నడిచిపోతూ ఉన్నారు. అటుపక్క ఇటుపక్క గోడల వలె సముద్రపు నీరు ఉన్నప్పుడు మధ్యలో ఆరిన నేలలో నడుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ పాటలు పాడుతూ ఉన్నారంట. ఇక మిగిలిన కన్యకలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆమె వెంట నాట్యాలు ఆడుకుంటూ వెళ్తున్నారంట. ఎంత సంతోషం ఉంది ఆ రోజు కదా. కాబట్టి ఇక్కడ మనము చూసేది ఏంటంటే మరి ఆ విధంగా తంబుర అనేటటువంటిది మరి దేవుణ్ణి గణపరచడానికి దానిని మీటినప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ విధంగా తర్వాత 150వ కీర్తనలో చెబుతాడు, కొన్ని వాయిద్యాలు ఉన్నాయి. ఏం చేయాలంట? పిల్లన గ్రోవుతో మనం పాడతాం కదా, పిల్లన గ్రోవులు చల్లగా ఊది ఎల్ల ప్రజలు చేరి దేవుని స్తుతించుడి అనే పాటలో ఉంది కదా. మ్రోగు తాళములతో ఆయన స్తుతించండి, గంభీర ధ్వని గల తాళాలతో ఆయన స్తుతించండి. ఎందుకు దేవుని దగ్గర శబ్దం చేయాలి? ఎందుకు దేవుని దగ్గర ఆర్భాటం చేయాలనంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆ వాటితో పాటు మన చేతులను కూడా కలపాలి అని రాయబడింది. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ఒకవేళ మనము చప్పట్లు కొట్టకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు సృష్టించిన నదులు, దేవుడు సృష్టించిన కొండలు, కొండలు అంటే పర్వతాలు, చెట్లు లేకుండా ఉత్త రాయి మాత్రమే ఉన్నదాన్ని కొండ అంటారు. విస్తారమైన చెట్లతో నింపబడిన ఈ పర్వతాలు, ఎత్తైనటువంటి పర్వతాలు. కాబట్టి ఇక్కడ కొండలు, నదులు అన్నీ కలిసి చప్పట్లు కొడతాయంట. ఒకసారి చూద్దాం, కీర్తనల గ్రంథం 98:8 చదవండి. ఆయన సన్నిధిని నదులు ఏం చేస్తాయంట అండి? నదులు ఎట్లా చప్పట్లు కొడతాయి? నదులకి ఏమైనా చేతులు ఉన్నాయా? నదులకి చేతులు ఉన్నాయా? నదుల్లో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. నదుల్లో ఏముంటాయి? నీళ్ళే ఉంటాయి. కాబట్టి నదులు దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టును అని అన్నారు. ఇంకేం చేస్తాయంటమ్మా? కొండలు కూడి అంటే ఆ నదులతో పాటు కొండలు కూడా ఏం చేస్తాయంట? ఉత్సాహ ధ్వని చేస్తాయి. చూడండి, ఆ పర్వతాలలో ఆ యొక్క సెలయేర్లు దూకి పడుతూ ఉన్నప్పుడు ఎటువంటి శబ్దం వస్తుంది? నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రాజెక్టు లాకులో ఆన్ చేసినప్పుడు, గేట్లు ఎత్తినప్పుడు ఆ నీరు ఎటువంటి శబ్దాన్ని తీసుకొస్తా ఉంది కదా. భయంకరమైన ఉరవడి, భయంకరమైన స్పీడ్తో అవి కిందికి పరిగెడతా ఉంటాయి. దేవుని యొక్క నది ఏం చేస్తూ ఉందంటే చప్పట్లు కొడుతూ ఉన్నాయి. నదులు ఏం చేస్తున్నాయంట? నదులు, కొండలు అన్నీ కలిసి చప్పట్లు కొడుతూ ఉన్నాయి. ఆ విధంగా ఆ యొక్క కొండలు వాటితో పాటు ఆర్భాటము చేస్తూ జయధ్వనులు చేస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఇందులో ఒక అద్భుతమైన ఒక సీక్రెట్ దాగి ఉంది. అదేంటంటే చూడండి, 46వ కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని పరిశుద్ధ మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. 5వ వచనం. అదే ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. ఇందాక మనం ఒక పాట పాడాం, సియోను పురమాని. దేవుడు ఎక్కడున్నాడంటే సియోనులో ఉన్నాడు. సియోనులో ఉన్నాడు అనగా సియోనును ఆయనకు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 9:11. 9:11
సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. సియోను వాసి, వాసి అంటే వాసము చేయువాడు, నివసించువాడు అని అర్థం. అర్థమైందా? ఆ నివాసి, సియోను వాసి అయిన యెహోవా. ఎందుకు సియోను వాసి అయ్యాడు అని అంటే దేవుడు సియోనును కోరుకున్నాడు. చూడండి, ఆ కీర్తన గ్రంథము 132:13 మనం చూస్తాం. సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా. కాబట్టి దేవుడు అక్కడ నివసించాలని కోరుకున్నాడు. అందుకే అంటాడు, ఇది నేను కోరిన స్థానము. కింద ఏం రాయబడింది? ఇది నేను కోరిన స్థానము. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. మరి దేవుడు ఉన్న దగ్గర మనం మౌనంగా ఉండొచ్చా? పాడకుండా ఉండొచ్చా? పెదవులు కలపకుండా ఉండొచ్చా? ఏదన్నా సెంటర్లో ఒక మ్యూజిక్ వస్తుంటేనే మన కాలు ఇట్టా ఊగుతూ ఉంటుంది. అవును కదా, చేతులు ఊగుతాయి, లోపల ఏదో ఒక కదలికలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వాక్యం ఏం చెప్తుందంటే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టండి. ఏం చేయాలంట? చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. కాబట్టి మనము చేసే శబ్దము దేవునికి మహిమ తీసుకురావాలి. చప్పట్లు ఏ ఏ సందర్భాల్లో కొడతారో తెలుసా? కొన్ని సందర్భాలలో సంతోషకరమైన సమయంలో కొడతారు, మరికొన్ని సమయంలో నిందించడానికి కొడతారు. నిందించడానికి. చూడండి, ఆ మాటలు కూడా మీకు చూపించిన తర్వాత మనము ఈ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. దేవుని పిల్లలమైన మనము ఈ అవమానకరము అనగా అవమానము కలిగినప్పుడు కూడా మరి ఆ యొక్క చప్పట్లు కొడతారు. యోబు గ్రంథంలో చూద్దాం 27-23. యోబును చూసినటువంటి వాళ్ళు వారిని చూచి చప్పట్లు కొట్టుదురు, వారి స్థలములలో నుండి వారిని చీకొట్టి తోలివేయుదురు. చూసారమ్మా? ఏ సందర్భంలో? మరి యోబు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? బలహీన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక రోగి దగ్గరికి వెళ్ళి, చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టి, మరి కేరింతలు కొట్టి, లేకపోతే ఈలలు విజిల్స్ వేసి ఆర్భాటం చేయొచ్చా? కానీ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంట? వారిని చూచి చప్పట్లు కొడతారు, వారి స్థలములో నుండి వారిని చీకొట్టి తోలివేస్తారు. కాబట్టి మరి మరొక సందర్భంలో కూడా మరి చప్పట్లు కొట్టడం అనేది కూడా మనం చూస్తాం. నహూము గ్రంథం, పాత నిబంధనలో నహూము గ్రంథం 3:19 చూద్దాం. నహూము గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. నహూము గ్రంథం 3:19. నీకు కలిగిన దెబ్బ బహు చెడ్డది, చేయజాలడు. నీ చేత వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. దారిన పోయే అన్యజనులు, అయ్యో ఇంత గొప్ప నినివే మహాపట్టణం ఏమైపోయింది, ఒకప్పుడు యోనాను పంపించి రక్షించాడు, ఇప్పుడేమైంది అంటే నిన్ను చూచిన వారందరూ కూడా, లేకపోతే నిన్ను గూర్చిన వార్త విని వారందరూ కూడా నీ విషయమై చప్పట్లు కొడతారు. లేవియాకాండము 2వ అధ్యాయము, లేవియాకాండము 2వ అధ్యాయము చూడండి 15వ వచనం చదువుదాం. నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలెను. అందులో అందులో జ్ఞాపకార్థ
జ్ఞాపకార్థమైన భాగమును అనగా ఆ, విసిరిన ధాన్యములో కొంతయు క్షమించండమ్మా, లేవికాండం కాదు, విలాప వాక్యములు 2వ అధ్యాయం. నేను పొరపాటు చెప్పాను. ఇర్మియా తర్వాత విలాప వాక్యములు 2:15. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. త్రోవను వెళ్ళువారందరూ. ఏమైంది పరిస్థితి? యెరూషలేము కుమారిని వాళ్ళు చూచినప్పుడు, పరిపూర్ణ సౌందర్యము గల పట్టణాన్ని చూచినప్పుడు, సర్వభూజనులు ఆనందకరమైన నగరమనియు జనులు ఈ పట్టణము గూర్చి అనా చెప్పిరి. ఈ పట్టణం ఎందుకు పాడైపోయింది? సర్వ సౌందర్యము గల పట్టణము, దేవుడు అలంకరించిన పట్టణము. సుమారు ఎన్ని సంవత్సరాలు కట్టారు? 13 సంవత్సరాలు ఈ యొక్క నగరు వేయబడుతూ వచ్చింది. సొలొమోను రాజు చేత కట్టబడుతూ వచ్చింది. 7 సంవత్సరాలు మందిరాన్ని కట్టాడు, 13 సంవత్సరాలు యెరూషలేమును కట్టాడు. ఆ గోడలు, ఆ యొక్క పట్టణము, ఆ ప్రాకారము అంత అందమైనటువంటి పట్టణము, నమ్మకమైన పట్టణము, ప్రపంచానికి సౌందర్యమైనటువంటి పట్టణం ఏమైందంట కాస్త ప్రజలందరూ చూచి చప్పట్లు కొట్టేంత పరిస్థితి ఏర్పడింది. అంటే విలాపము జరుగుతూ ఉంది, కన్నీరు ఆ ప్రాంతంలో ఉంటూ వచ్చింది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని గణపరచడానికి మరి చప్పట్లు కొట్టి మన దేవుణ్ణి ఆరాధించవలసిన వారము. ఇది సంతోష కారణము. ఎందుకు మనము దేవునికి చప్పట్లు కొట్టాలి అనే సందర్భాన్ని మనం చూద్దాం. అదే అధ్యాయంలో 47వ అధ్యాయంలో కీర్తనలో ఒక భాగాన్ని మనం చూద్దాం. 47 2వ వచనం. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు. సర్వభూమికి మహారాజు. కాబట్టి రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మహారాజు. ఈయనెవరంట? రాజు, మహారాజు. ఏమంటే హైలీ కింగ్ అంటే ప్రిన్స్ అంటాం కదా, ఆ హైలీ కింగ్ అన్నమాట. అంటే ఎంత గొప్ప దేవుడు అంటే మహారాజు. ఆయనకు పైనున్న రాజు లేడు. అర్థమైందా? ఆయనతో సమానమైన రాజు లేడు. ఆ రాజు ఎంత గొప్ప రాజో మనం చూద్దాం. మలాకి గ్రంథం 1:14 చదివితే అక్కడ ఆయనే చెప్పాడు. ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు తన ప్రజలతో. మలాకీని పంపించి నేనెవరినో చెప్పిరా అని చెప్తున్నాడు. నేను ఘనమైన మహారాజుని. ఎలాంటి రాజు అంట? ఒత్తొత్త మహారాజు కాదు. అర్థమైందా? ఆయన ఘనమైన మహారాజు. ఆ ఘనమైన మహారాజుని మరి మనమేం చేయాలంటే ఘనపరచాలి. ఆయన సర్వభూమికి మహారాజు. సర్వభూమి, భూమి అంటే చూసారా, ఈ కొన నుండి ఆ కొన వరకు, తూర్పు నుండి పడమటి వరకు, ఉత్తరము నుండి దక్షిణము వరకు, భూమి యొక్క మరి మొదటి అంచు నుంచి చివరి అంచు వరకు ఆయన సర్వభూమికి ఆయన మహారాజు. మందిరానికి వెళ్ళిన తర్వాత అసలు నేను ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు చప్పట్లు కొట్టాలి? ఎందుకు పాట పాడాలి? ఎందుకు మోకరించాలి? ఎందుకు దేవునికి అర్పణ ఇవ్వాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి అని అంటే ఆయన సర్వభూమికి రాజు కాబట్టి, ఘనమైన మహారాజు కాబట్టి ఆయనను ఘనపరచాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మలాకిలో ఉన్నారు కదా, 1:6 చదవండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. ఏమంటున్నాడు? నాకు ఘనత రావాలి, కానీ ఆ ఘనత ఏమైపోయింది? దేవునికి ఘనత రావట్లేదంట.
ఆగిపోయింది. శరాపులు, కెరూబులు, వేవేల దూతలు పరలోకంలో దేవుని స్తుతిస్తున్నాయి, కానీ దేవుడు వాటి చేత తృప్తి పొందడం లేదు. దేవుడు వాటి చేత ఆనందపడడం లేదు. ఆయన నీ చేత నా చేత మహిమను పొందాలనుకుంటున్నాడు. ఆయన ఆశ ఏంటంటే, నేను సృష్టించిన బిడ్డలు, నేను కలుగు చేసిన బిడ్డలు నా నామమును ఘనపరచాలి. దానికోసమే నేను వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం సారీ 43వ అధ్యాయము 2 వచనాలు చదువుదాం. 21వ వచనం తర్వాత 7వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురపరచు. ఒకటేంటంటే నా కోసం, నా నిమిత్తము. మనం ఎవరి కోసం? మరి లోకంలో నేను నీ వాడును, నేను నీ దానని ఎవరితోటైనా ప్రమాణం చేశామా? బిడ్డలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ, డబ్బుతో కానీ, ఇంటితో కానీ, సమాజంతో కానీ మన ఎవ్వరితో కూడా ఏ ప్రమాణము చేయవద్దు. మన నిమిత్తము మన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు మనకు ముఖ్యం, మన ప్రాణం తీసేవాళ్ళు మనకు ముఖ్యం కాదు. అర్థమైందా? మన కోసం ఎవరు ప్రాణం పెట్టారు? మన ప్రభు అయిన దేవుడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని తెప్పించు. నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నా నిమిత్తము, నా మహిమ నిమిత్తము. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. మనం ఎవరి కోసం అంట? ఎవరి కోసం? చాలామంది పాడతారు, నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. పాడదనా అని. అది అబద్ధం. చాలా సందర్భాల్లో దేవుడు లేకుండానే బతుకుతాం మనం. అర్థమైందా? క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక బుద్ధి ఏంటంటే, అబద్ధాలు పాడతాం అన్నమాట. అంటే ఏదైతే మనం చెయ్యమో దాన్నే పాడుతూ ఉంటాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఇదొక పాట. ఇది ఎంతవరకు మన జీవితంలో నెరవేరుతుంది? నువ్వు లేకుండా నేను బ్రతకలేను. చాలా సందర్భాల్లో దేవుడు లేకుండా బ్రతుకుతూ, నా మహిమ నిమిత్తము, నా నిమిత్తము నేను నిన్ను నిర్మించుకున్నా, భూలోకంలో ఒక మనిషిగా నేను ఏర్పాటు చేసుకున్నా, నీకు ఒక రూపాన్ని ఇచ్చా, నీకు ఒక జీవాన్ని ఇచ్చా, నా జీవాన్ని నీలో పోసా, నీకు కుటుంబాన్ని ఇచ్చా, పిల్లల్ని ఇచ్చా, నీకు ఒక గృహాన్ని ఇచ్చా, నీకు సమస్తం ఏర్పాటు చేశా. నువ్వు బ్రతకడానికి గాలి, నీరు, అన్ని సౌకర్యాలు సమకూర్చా. కానీ నువ్వేం చేస్తున్నావు? మౌనంగా కూర్చోడం. ఇది సరైనది కాదు. అందుకే ప్రభు అంటున్నాడు, మన మహారాజైన, సర్వభూమికి మహారాజైన దేవునికి మనం ఏం చేయాలంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచాలి. 2వ 47వ కీర్తన 6వ వచనం త్వరగా చదవండి. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. ఈయన ఎవరంటమ్మా? మన రాజు. సర్వభూమికి రాజు. ఇప్పుడు మన రాజు. మన రాజు అంటే మై కింగ్, మై ప్రిన్స్, మై
నా అనేటటువంటిది ఇక్కడ ఏంటంటే ఒక బాండింగ్, ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతూ ఉంది. ఇది ఎలా వచ్చింది మనకంటే, ప్రభు యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము చేత ఆయన ఏమయ్యాడు అంటే నా రాజు. మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను. యేసు ప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్న ఆ పేరేంటి? తోమ. చూడండి లూకాసు వార్త. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క అనుభవం ఈరోజు మనం తీసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 39-40 వచనాలు చదవండి. నేనే ఆయనను అనుటకు ఆ నా చేతులను నా పాదములను చూడుడి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. ఆ తర్వాత 40వ వచనం, తన చేతులు పాదములను వారికి చూపెను. యోహాను సువార్త రండి, అది కూడా చివరి 20వ అధ్యాయము 27వ వచనం. తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఇదే ఆరాధన. ఏమన్నాడంట? ఒకే ఒక్క మాట, నా ప్రభువా నా దేవా. ప్రభువు అంటే అర్థం ఏంటంటే రాజు, ప్రభుత్వము చేయువాడు లేక పరిపాలించువాడు. గవర్నమెంట్ అంటాం కదా, ప్రభుత్వం అంటాం. గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రభుత్వమే కదా. ప్రభువు లేకుండా ప్రభుత్వం లేదు. ప్రభుత్వం అని రాయాలంటే ముందు ప్రభు అని రాయాల్సిందే, అవునా కదా? ప్రభు అని రాయకుండా ప్రభుత్వ అని రాయలేం మనం. కాబట్టి ఈ ప్రభుత్వము అనేటటువంటిది, గవర్నమెంట్ అనేటటువంటిది ఇది దేవునికి చెందింది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన మన రాజు. ఆయన ఎవరు చెప్పండి? నా దేవా నా ప్రభువా అన్నాడు అనంటే ఒక్కసారిగా ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి. తోమ అనుమానమంతా తీరిపోయింది. తోమాకున్న బలహీనత అంతా కూడా ఆ ఒక్క మాటతో ఏమైపోయిందంటే నివృత్తి అయిపోయింది. నేను నిన్ను అనుమానించాను ప్రభువా. తర్వాత తోమ మన భారతదేశానికి పక్కనున్న మద్రాసు, అర్థమైందా? మనకి చాలా దగ్గర, మొత్తం ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది అంతే. అర్థమైందా? ఒక 1000 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటే అక్కడ పోయి రావచ్చు. అర్థమైందా? వీలైతే ఒకసారి మన సంఘం అంతా ట్రై చేద్దాం. మద్రాసుకి వెళ్ళి ఆ తోమ సమాధి, ఆయన ఎక్కడ చనిపోయాడు, ఎక్కడ ఈటతో పొడవబడ్డాడు, నేటి వరకు ఆయన సమాధి మన భారతదేశంలో మన ప్రజల మధ్యలో ఉంది. అక్కడున్న బ్రాహ్మణులందరికీ ఆయన సువార్త ప్రకటించారు. ప్రియులరా, ఆయన మన రాజు. నాది అనేటటువంటిది ఇక్కడ రావాలి. ఎందుకంటే చూడండి, నాది అనేటటువంటిది ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు యేసు ప్రభుని కన్న తల్లి పేరేంటమ్మా? మీరు చెప్పరా? తల్లి పేరేంటి? యేసు ప్రభు తల్లి పేరేంటి? మరియా. మరియా యేసు ప్రభుకి జన్మనిచ్చింది కదా, అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి యేసు ప్రభు కన్నది కదా, యేసు ప్రభుని కన్నప్పుడు మరి ఆమెకి ఇంకా రక్షణ అవసరమా? మీరు చెప్పాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 46-47 వచ్చిన చూడండి. అప్పుడు మరియ
అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. 48 నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. అదేంటి, ఆమె కూడా రక్షకుడే. ఒకవేళ ఆమె ఈ లోకానికి లోకరక్షకుని ఇవ్వచ్చు, అర్థమైందా? కానీ ఆయన నాకు కూడా రక్షకుడే. ప్రభు ఇక్కడ ఆమె ఎంతగా ఆనందపడుతుందంటే దేవుల్లో, నా ఆత్మ లేకపోతే నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ఆమె ఎందుకు ఘనపరచాలి? అందరు నన్ను పొగుడుతున్నారు కదా. ఇప్పుడైతే దేవతను కూడా చేశారు. ఆమెను ఏం చేశారు? దేవతను చేసేసారు. ఇక్కడ వేళంగిని అని, ఇక్కడ గుణదలని, ఇంకొక చోట నిర్మల ఏంటది ఖమ్మం దగ్గర ఉన్నదేంటి కరుణగిరి. రకరకాలుగా ఎక్కడికి పోతే అక్కడ గుడులు కట్టేశారు, దేవతను చేసేసారు. పరమాత్ముని కన్నా భాగ్యవంతురాలని వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, ఇక్కడ ఆమెకు కూడా రక్షకుడు. కాబట్టి ఆమె సంతోషపడుతూ దేవుని గణపరుస్తూ ఉంది. నా రక్షకుడు, నా రక్షకుడు అంటే నా రాజు లేకపోతే నా ప్రభువు అని చెప్తుంది. ఈ నా అనేటటువంటిది మనం ఏ సందర్భంలో తీసుకుంటాం? ఆస్తి విషయంలో, డబ్బుల విషయంలో, అధికారం విషయంలో నాకు కావాలి, నాకు కావాలి, నాకు వాటాల విషయంలో నాకు కావాలంటాం. కానీ ప్రభువు దగ్గరికి వచ్చేసరికి ప్రభువుకి ఎవరూ అవసరం లేదు, లేకపోతే ప్రభువుని ఎవరు కూడా తీసుకోవడం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఒక అడుగు ముందుకేసి నా స్వాస్థము, నేనే వారికి స్వాస్థము, వారే నాకు భాగము. దావీదు అన్నాడు కదా, దేవుడిని నేను పానీయ భాగంగా తీసుకుంటానన్నాడు. చూడండి కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. యెహోవాను భాగంగా పొందిన దావీదు. యెహోవాను భాగముగా పొందిన దావీదు. కీర్తనల గ్రంథంలో ఆ మాట మనం చూద్దాం. దేవుని వల్ల కలుగు నీతి వారికి భాగ్యముగా దొరికింది. నూట 19వ కీర్తన చూడండి అమ్మ, 57వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. నూట 19. యెహోవా నీవే నా భాగము. ఎవరంట మన భాగం? ఎవరు చెప్పండి? యెహోవా. ఈ మాట అందరూ చెప్పగలగాలి, అందరూ ఆరాధన చేయగలగాలి. యెహోవాను భాగముగా పంచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అర్థమైందా? యెహోవాను భాగంగా పంచుకునేవాళ్ళు, నా రాజు, నా ప్రభువు, నా దేవా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? మహారాజు తర్వాత నా భాగం, నా దేవుడు, తోమ అనుభవం, మరియా అనుభవం. ఇంకొక స్త్రీ ఉంది, ఆమె పేరు అన్న. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి సమూయేలు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. చూడండి మొదటి వచనంలో ఉందమ్మా. అన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగింది. ఒక్క కొడుకుని కనేసరికి ఏమైంది? మహాబలం వచ్చేసింది. నింద తొలగించబడింది. మరి గొడ్రాలు అనే నింద
ఆమె ఏం చేసింది? జయిస్తూ వచ్చింది. అయితే యెహోవా యందు నాకు మహాబలము కలిగిన, నా ప్రార్థన వ్యర్థం కాలేదు, నేను చేసిన ఆరాధన, నా కన్నీరు వృధాగా దేవుడు మరి తీసివేయలేదు, కానీ నా కన్నీటికి ప్రతిఫలంగా బిడ్డను దయచేశాడు. అందువల్ల పాట పాడగలుగుతుంది. ఎర్ర సముద్రం పాయలన్నప్పుడు మిరియాము పాట పాడగలుగుతుంది. గొప్ప విడుదల కలిగినప్పుడు, ఆశీర్వాదం కలిగినప్పుడు దేవుని ఘనపరుస్తూ ఉంది హన్నా. అంతేకాదు, ప్రభు యొక్క గాయాలు చూచినప్పుడు నా ప్రభువా నా దేవా అన్నాడు. మరియా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె నా ఆత్మ నా ప్రభు అయిన దేవుని యందు ఆనందపడతా ఉన్నది. మరి మన అనుభవం